ఈరోజు దేవుని మాట కీర్తన గ్రంథం 125వ అధ్యాయం 2వ వచనం. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. డిసెంబర్ 29వ తారీఖు ఈరోజు. నిన్నటి సమయం లాస్ట్ ఆదివారం దేవుని సన్నిధిలో గడిపాము. మరి ఇది 29వ తారీఖులోకి ప్రవేశపెట్టబడ్డాము. ఇంకా 2 రోజులు ఉన్నాయి డిసెంబరు ముగియడానికి. ముగిసిపోతుంది. నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టబోతున్నాం. మరి 29వ తారీఖున దేవుడు ప్రేమించి మనతో శ్రేష్టమైన మాట, శ్రేష్టమైన వాగ్దానం చేస్తున్నాడు. చూడండి, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. యెరూషలేము క్షేమము, మేలైనది, ఆశీర్వదకరమైనది. దాని చుట్టూ ఏముందంట? పర్వతములు ఉన్నాయంట. ఇది మొదలుకొని యెహోవా ఏం చెప్తున్నాడు? ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. యెరూషలేము చుట్టూ పర్వతములు ఏ రీతిగా ఉన్నావో, పర్వతముల చుట్టూతా ఉన్నప్పుడు యెరూషలేము పర్వతముల మధ్యలో ఉంది. భద్రత, ఎంతో క్షేమము యెరూషలేములో చూస్తున్నాము. మరి అక్కడ పర్వతాలు ఉన్నాయి యెరూషలేము చుట్టూ. మరి ఇది మొదలుకొని యెహోవా నీ చుట్టూ ఉంటాను అని దేవుడు చెప్తున్నాడు. ఎవరి చుట్టూ? కేవలము నీ చుట్టూతే కాదు, దేవుని ప్రజల చుట్టూ ఉండును. యెహోవా ఇది మొదలుకొని నిత్యం తన ప్రజల చుట్టూ ఉండును. చుట్టూ అంటే ఏంటి? ముందు, వెనక, కుడి, ఎడమ ప్రక్కన. ఇంకా ఏ ఒక నిన్ను ఆయన చుట్టూ ఉన్నప్పుడు ఇక ఏ భయము లేదు, ఏ భీతి లేదు, ఏ నిరాశ లేదు. ఇక నువ్వు ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ప్రతి విషయంలోనూ ఆయన మనకు తోడుగా ఉంటున్నాడు. ఈయన అనారోగ్యమా, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. ఆయన చుట్టూ ఉన్నాడు. ఆయన ప్రజగా చేసుకున్నాడు. ఆయన భాగంగా చేసుకున్నాడు మనల్ని. మన చుట్టూ ఆయన ఉన్నప్పుడు అనారోగ్యం ఉండదు, అప్పులు ఉండవు, బాధలు ఉండవు, కష్టాలు ఉండవు. క్షేమము ఉంటుంది, మేలు ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది, దీవెనలు ఉంటాయి. ఇది నూతన సంవత్సరానికి ముందే దేవుడు మనకు ప్రేమించి ఇచ్చిన వాగ్దానం. యెరూషలేము చుట్టూ పర్వతంలో ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి చుట్టూ ఆయన ఉంటాను అంటున్నాడు. మరి ఆయనను మనం ఉంచుకోవాలి అంటే, మన చుట్టూ ఆయన ఉండాలంటే ఆయన ప్రేమించాలి, ఆయన కృపను పొందుకోవాలి. ఆయన కృపకు దూరంగా ఉండకూడదు. ఆయనను ఏ విషయంలోనూ మనం దూరంగా ఉంచకూడదు. ప్రతి విషయంలోనూ ఆయన హెచ్చించాలి. ఏ చిన్న కార్యం జరిగినా, ఏ చిన్న ఎటు బయటికి వెళ్తున్నా వస్తున్నా, ప్రతి విషయంలోనూ మొట్టమొదటిసారిగా ఆయనకు తెలియజేయాలి ప్రార్థించి. అలా చేసినట్లయితే ఈరోజు మొదలుకొని ప్రతిరోజు, ఈ సంవత్సరం 2026 కాదు, ఈ యొక్క 2 రోజులు 25వ సంవత్సరమే కాదు, 26, 27 నీ జీవితాంతము ఆయన మన చుట్టూ ఉండే దేవుడుగా ఉన్నాడు. ఆయన చెప్పాడు, ఆయన ప్రజల చుట్టూ ఉంటానని. ఆయన ఉండే దేవుడు. మనము ఆయన ఉంచుకోగలగాలి. ఆయన దూరం చేసుకోకూడదు ఏ విషయంలోనూ. అపనమ్మకము, అవిశ్వాసం అనే ఈ 2 వీటిని తొలగించుకోవాలి. ఆయన హస్తాలు ఎప్పుడు కురచకానివి. ఆయన ప్రార్థన విననేరకున్నట్లు ఆయన చెవులు ఏమాత్రము మందం కాలేదు మనం ప్రార్థన చేసినప్పుడు. మరి ఈ అవిశ్వాసం, అపనమ్మకం అని ఈ పాపం మూలంగా మనం ఒక ప్రార్థన ఇంకా దగ్గరగా ఆయన చేసే కార్యాలను చేయకుండా ఆగిపోవడానికి ఈ 2 కారణాలే కావచ్చు. ఏంటవి? ఆయన మీద ఉన్న అపనమ్మకము, అవిశ్వాసం. ఈ రెండింటిని తొలగించుకొని
మన యొక్క ఆత్మీయ జీవితంలో విశ్వాసం కలిగి నమ్మకంతో ఆయన వైపు చూస్తే ఆయన మన చుట్టూ ఉంటాడు, మన జీవితాన్ని ఆశ్రితకరంగా చేస్తాడు అని నడిపించే దేవుడు. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమగల తండ్రి, కృపగలైన దయమేడ సర్వశక్తిమంతుడానికి ఎన్నో వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇది మొదలుకొని ప్రభు నువ్వు మా చుట్టూ ఉండడానికి ఇష్టపడిన దేవానికి ఎన్నో వందనాలు. మా కుటుంబాల చుట్టూ, మా బిడ్డల చుట్టూ, మా చుట్టూ తండ్రి, వాక్యం వింటున్న మా అందరి చుట్టూ నువ్వు పర్వతంలో ఉన్నట్లు, యెరూషలేము పర్వతంలో ఉన్నట్లు తండ్రి మా చుట్టూ కూడా నువ్వు ఉన్నందుకు వందనాలు చెల్లించుకుంటూ, మా జీవితంలో ఎంతగానో ప్రభు కృప చూపినందుకు వందనాలు చెల్లించుకుంటూ, నా ప్రభుని ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి నామములో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్.